కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి గత 6 నెలల కిందట నన్ను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నాతో పాటు మరికొంది వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారిని ఒక 5 మందిని సస్పెండ్ చేసింది. దానికి ముఖ్యంగా మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ముఖ్య కారకుడు దోగర్తి ప్రకాష్ రెడ్డి. ఈ మధ్య గత 2-3 నెలలుగా మా మీద అవాకులు చవాకులు, నీకు బయట బైక్ దొరికితే చిల్లర మాటలు, ఫ్యాక్షన్ ప్రోత్సహించే మాటలు, ఎక్కడ శవం దొరికితే అక్కడ శవం పట్టుకొని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ప్రకాష్ రెడ్డి నీకు వాస్తవాలు తెలియకుండా తెలుసుకో, యూట్యూబ్ ఛానల్కు మాట్లాడుతూ విన్నారు కదా, మా సోదరుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ప్రకాష్ రెడ్డి, నీవు ఎప్పుడు అజ్ఞాతంలో బతికిన వ్యక్తివి. ఈ అనంతపురం జిల్లాలో నువ్వు ఏ రోజు కాపాడుకున్న పరిస్థితి లేదు. నువ్వు ఎప్పుడు భయపడి ఆడ ఈడ దూరుకొని బతికిన పరిస్థితి. ప్రకాష్ రెడ్డి 2003 సంవత్సరంలో నువ్వు ఏడున్నావు. ప్రకాష్ రెడ్డి మా గ్రామంలో, మా ప్రసన్నాయపల్లి గ్రామంలో 2000 సంవత్సరంలో వర్గ కక్ష మొదలైతే ఆనాడు జరిగిన పరిస్థితి దృష్ట్యా, ఆనాడు జరిగిన సంఘటన దృష్ట్యా మా గ్రామంలో హత్యలు జరిగిన మాట వాస్తవమే. అది ఎవరు కాదన్నది సత్యము. దాంట్లో ముద్దాయిలు ఒక్క భూమిరెడ్డి మహానంద రెడ్డే కాదు, 19 మంది ఉన్నారు. దాంట్లో 19 మంది ఉన్నారని మా మీద కంప్లైంట్ వచ్చిన పరిస్థితి. ఆ రోజు మా గ్రామంలో 2003 సంవత్సరంలో హత్యలు జరిగిన తర్వాత, 2004-2005 సంవత్సరాలు జరిగిన తర్వాత 2006 సంవత్సరంలో మా గ్రామ పెద్దలతో పాటు గోపదర్తి భాస్కర్ రెడ్డి అన్న, అదేవిధంగా వైటీఆర్ శివారెడ్డి అన్న, అదేవిధంగా అప్పేచర్ల కృష్ణారెడ్డి, అదేవిధంగా బుగ్రా సౌదరి సూర్యనారాయణతో పాటు మా గ్రామ పెద్దలు, ఇరు కుటుంబాలు, ఇరు వర్గాలు శ్రేయస్సు పెద్ద మనుషులు మా గ్రామంలో ఇటువంటి పరిస్థితులు మంచిది కాదని మా గ్రామాల్లో రాయి చేసి 2004లో 2003లో హత్యలు జరిగితే 2006 సంవత్సరం నవంబర్ 2007 సంవత్సరంలో 2007 నవంబర్ 6వ తేదీన ఈ కేసు విచారణ జరిగితే 17/4/2008 సంవత్సరంలో ఈ కేసు కొట్టివేశారు. ఇది జడ్జిమెంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, ఇది జడ్జిమెంట్ కాపీ. ప్రకాష్ రెడ్డి, నువ్వు మాట్లాడుతున్న మాట ఏంది? ఆ గ్రామంలో సమస్యలు జరిగితే పరిటాల సునీత రాజీ చేసింది. పరిటాల సునీత రాజీ చేసిన క్రమంలో భూమిరెడ్డి మహానంద రెడ్డి కుటుంబం, భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కుటుంబము పరిటాల సునీతకు సాయం చేయకుండా మా కుటుంబానికి సాయం చేస్తారని మాట్లాడుతుంది. నీకు వాస్తవ పరిస్థితి తెలుసా ప్రకాష్? ఆనాడు 2003 సంవత్సరంలో నువ్వు అనంతపురం 2004 సంవత్సరం జనవరిలో వచ్చినావు. జనవరిలో వచ్చి 2004 సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో నువ్వు అనంతపురంకి వచ్చినావు. ఆనాడు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని రావాలని వేల కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకొని గాలి అనక ఎండనక తిరిగి ప్రజల్లో తిరిగి పార్టీని పూర్వవైపు తీసుకురావాలా, ప్రతి శాసనసభ్యుని గెలిపించుకోవాలా అని పాదయాత్ర చేసినప్పుడు నువ్వు 2004లో మీ తండ్రి గారు తోదరి తాత్మారామరెడ్డి గారిని 2004వ సంవత్సరంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి బీనారెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేయలేదా? బీనారెడ్డి గారిని ఓడించే ప్రయత్నం చేయలేదా? ఆనాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అజ్ఞాతంగా వెళ్ళిపోయినావు. ఈయన రాజశేఖర మగం చూపించుకోలేక, ఈయన అనంతపురం ప్రజలకు మగం చూపించుకోలేక. ఎందుకంటే నీకు అనంతపురంలో నీకు వేసింది 3,000 చిల్లర ఓటు, డిపాజిట్లు లేవు మీకు ఆనాడు. మీరు ఆ క్రమంలో 2004వ సంవత్సరంలో ఊరిసి పెట్టిపోయి మళ్ళీ అజ్ఞాతంలో బతికి ఆడి తిరిగి ఈడి తిరిగి మన దివాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నువ్వు అనంతపురంకి వచ్చిన పరిస్థితి నీకు. దివాకర్ రెడ్డి గారితో ఒప్పందాలు చేసుకొని అంజనేయ వరకు రాజశేఖర రెడ్డి గారు టెండర్ పిలిస్తే నువ్వు ఆ కంపెనీని ఈ కంపెనీని వాళ్ళని కాళ్ళు పట్టుకొని టెండర్లు వేసుకొని రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని 4 రూపాయలు సంపాదించుకొని శ్రీకఠం థియేటర్ కొనుక్కున్న పరిస్థితి నీ చరిత్ర. ప్రకాష్ రెడ్డి, నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? చరిత్ర తెలియకపోతే తెలుసుకో. మేము ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే పెరిగినాం, ఈయనే బతుకుతున్నాం. నీ మాదిరి భయపడి పొద్దుటూరులోనో ఆడ ఈడ దూరుకొని వాళ్ళ కాళ్ళు వీళ్ళ చేతులు పట్టుకొని బతికే పరిస్థితి మాకు లేదు. మేము చంపించుకున్నా ఈయనే ఉన్నాం. ఊడిసిపెట్టలే నీ మాదిరి. నీ చరిత్ర గలీజ్ చరిత్ర, ఊడిసిపెట్టి పోయి బతికే చరిత్ర. అంతేకాకుండా ఆనాడు నువ్వు మాట్లాడతావు బయటాల సునీత. బయటాల సునీతకి ఏం సంబంధం ఉందయ్యా? నాకు అర్థం కాదు. అనంతపురంలో ఎమ్మెల్యే ఆనాడు బీనారెడ్డి రెడ్డి గారు, 2004వ సంవత్సరంలో బీనారెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే. 99 నుంచి 2004 సంవత్సరం వరకు ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ. 2004వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రహంతుల్లా పోటీ చేసి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరం. అది జరగరాదు, జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ తర్వాత ప్రభాకర్ చౌదరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకో ప్రకాష్ రెడ్డి. ఆనాడు 2009లో 2009కి పూర్వము మా రాప్తాడు మండలము అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉంది. 2009 పునర్విభజనలో భాగంగా రాప్తాడు నియోజకవర్గం, కొత్త నియోజకవర్గం, ఆత్మకూరు మండలము, మా రాప్తాడు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి, అనంతపురం రూరల్ మండలం, ఈ 6 మండలాలు కలిసి ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడింది. మాకు రాజీ చేసే కేసు బయటాల సునీతకి ఏముందయా? మేము ఆయన కాళ్ళు మీ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మాకేంది? ప్రకాష్ రెడ్డి జాగ్రత్త. నువ్వు గతంలో ఇట్లా మాట్లాడుతుంటే నేలిక గుర్తుపెట్టే. నేలిక గుర్తుపెట్టే. నేలిక గుర్తుపెట్టే. నేలిక గుర్తుపెట్టి నేలిక వస్తా అని చెప్పిన వాస్తవ పరిస్థితి. ప్రకాష్ రెడ్డి మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి 2014-2015 సంవత్సరంలో రాప్తాడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏప్రిల్ 25వ తేదీన హత్య గావింపబడితే హత్య గావింపబడిన తర్వాత ఆ హత్య కేసులో ముద్దాయిలతో ఎంట పెట్టుకున్న పరిస్థితి ఇంతమంది కదా. 2014లో మాతో పంచాపించుకున్నావు. తెలుగుదేశం పార్టీ మేనని చంపింది, నన్ను చంపే ప్రయత్నం చేసింది. అందరినీ సంపుదారు వరుస పెట్టి మానవరెడ్డి మనంతా కలిసి పనిచేద్దాం, రా మాకు సాయం చేయని అడుక్కుంటూ వచ్చి ఇంటికి దేహి అడుక్కుంటూ వచ్చి నేను ఇంటికి అడుగుతున్నా. ప్రకాష్ రెడ్డి, మీ అన్న చందు, మీ అన్న రాజశేఖర రెడ్డి, మీ నాయన, మీ తండ్రి గారు
ఆత్మారాముడి గారు అందరూ మా ఇంటికి వచ్చి అడుక్కుంటే నేను నోటుకు వచ్చింది మాట్లాడతావు. మైక్ దొరికితే చాలు కుక్కకి ఎవరికేసినట్టు కొరుకుతుందట, కచ్చా 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 నీకు మైక్ దొరికితే చాలు ఏం మాట్లాడతావు ఏం లేదు తెలియదు. విచక్షణ లేకుండా మాట్లాడతావు, విచక్షణ కోల్పోయి మాట్లాడతావు.